ఈరోజు నేను భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి విశాఖపట్నం నుంచి ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్ని అడగటం జరిగింది. జస్ట్ డ్రాపింగ్కే ఒక ఇన్నోవా కారులో వెళ్ళాలంటే 4,000 రూపాయలు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి భోగాపురం. అట్లాగే ఏదైనా చిన్న సిడాన్లో వెళ్ళాలంటే అది 2,500 రూపాయలు. సపోజ్ నాలాంటి బాడీలకి చిన్న వెహికల్ అయితే సరిపోదు కాబట్టి ఇన్నోవాలోనే వెళ్ళాలి. పెద్ద పర్సనాలిటీస్కి 4,000 రూపాయలు అవుతుంది. కాబట్టి అసలు నేను ఎంక్వైరీ చేశాను ఎంతమంది వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అంటే సంవత్సరానికి సుమారు 30 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే అంటే ట్రావెల్ చేయడం అంటే వెళ్ళటము రావటము అంటే 15 లక్షల మంది సుమారు వెళ్ళటము, 15 లక్షల మంది రావటము. సో ఒక్కొక్కళ్ళు ప్రతి ట్రిప్కి 4,000 రూపాయలు 2,500 రూపాయలు ఖర్చు చేయటం అంటే ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే అందరినీ కోరేది, అధికారుల్ని కోరేది డొమెస్టిక్ కూడా ఇక్కడ కూడా కొంతకాలం రన్ చేయాలి. అట్లాగే విశాఖపట్నం లాంటి సిటీకి 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలి. 2 ఎయిర్పోర్ట్స్, ఒకటి భోగాపురం, ఒకటి విశాఖపట్నం చేస్తే బాగుంటుంది.